హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అలా ప్రారంభం అయ్యిందో లేదో ఇలా గొడవలు మొదలయ్యాయనే చెప్పవచ్చు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్లో ఒక షాకింగ్ ఘటన అయితే జరిగింది. అది ఏమిటి అంటే రీతు చౌదరి తీవ్రంగా గాయపడింది అని తెలుస్తుంది. అయితే రీతు చౌదరికి ఎందుకు అయింది, ఏ సమయంలో రీతు చౌదరి గాయపడింది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈ వారం నామినేషన్స్ని బిగ్ బాస్ చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. అయితే ముందుగా కామనర్స్ అందరూ కూడా ఎలాగైనా కూడా బిగ్ బాస్ మనకి పవర్స్ ఇచ్చి సెలబ్రిటీస్ని నామినేట్ చేయాలని చెప్తాడు కాబట్టి ఎవరికి వారు పాయింట్స్ వెతుక్కునే పనిలో పడ్డారు. దీంతో ఇదంతా గమనించిన బిగ్ బాస్ కామనర్స్కి అవకాశం ఇవ్వకుండా వారినే నామినేట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించాడు. అంటే ఇద్దరిని సెలబ్రిటీని ఒక గ్రూప్గా పెట్టి ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. దీంతో ఆ గేమ్లో ఎవరైతే గెలుస్తారో వారు ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతారని, మరొకరు ఈ వారం డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్ళిపోతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే నామినేషన్స్ ప్రాసెస్ని ప్రారంభిస్తూ రీతు చౌదరి, తనూజ గౌడలను ఇద్దరిని ఒక జంటగా చేసి వారిద్దరికీ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా రీతు చౌదరి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మొదటగా టాస్క్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అదుపు తప్పి కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలైతే అయ్యింది. దీంతో ఈ టాస్క్ని మధ్యలోనే బిగ్ బాస్ ఆపించేసి రీతు చౌదరిని మెడికల్ రూమ్కి కూడా తీసుకుపోవాల్సిన అవసరం అయితే వచ్చింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యి ఇదేంటి, నామినేషన్స్ అలా ప్రారంభమయ్యాయో లేవో వచ్చిన 2 రోజులకే రీతు చౌదరి గాయాల పాలైంది అంటూ దిగులుగా కూర్చున్నారు. అయితే మెడికల్ రూమ్ నుంచి రీతు చౌదరి కాసేపటి తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే రీతు చౌదరికి కొంచెం నొప్పి ఎక్కువగా ఉండడంతో బిగ్ బాస్ రెస్ట్ తీసుకోవాలంటూ సలహా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో పులిహోర కలపడానికి వచ్చిన రీతు చౌదరి మొదటి వారంలోనే గాయాల పాలైన సంగతి అయితే కన్ఫామ్గా తెలుస్తుంది. సో మొత్తంగా రీతు చౌదరి గాయాల పాలవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే రీతు చౌదరి ఆటపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.